హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూడండి, మీకు ఆల్రెడీ ఉసిరికాయలు చూపించాను. ఇప్పుడు మనం ఉసిరికాయలు పచ్చడి అయితే పడదాం. మా వెనకాల అన్నోళ్ళ పిల్ల మా పాప ఉన్నది, పడుతుంది అన్నమాట. చూడండి, ఇక అన్ని రకాలు ఇప్పుడు తెచ్చాడు మనడు, తమ్ముడు తెచ్చాడు. పచ్చడి అయితే పడతారు. ఇప్పుడు ముందు ఈ ఉసిరికాయలు అయితే శుభ్రంగా మనం డీప్ ఫ్రై చేయాలి. కడుక్కుని శుభ్రంగా ఆరబెట్టుకుని ఫ్రై చేయాలన్నమాట ఆయిల్లో లైట్గా. తర్వాత ఇలాగా బేసిన్లు వేసుకుని ఉప్పు వేయాలి. ఉప్పు కానీ సాల్ట్ కానీ మీ ఇష్టం. సాల్ట్ అయితేనే బాగుంటుంది, ఉప్పు అయితే గమ్మున కళ్ళు కాబట్టి కరదు, చెతగొట్టేయాలి. ఇలాగా ఆవపిండి వేసింది చూడండి. తర్వాత మెంతిపిండి కూడా వేస్తుంది. ఓకేనా, మెంతిపిండి. తర్వాత కారం కొద్ది ఎక్కువే పడుతుంది, ఎందుకంటే పచ్చళ్ళలో కారం ఉప్పు కొద్ది ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా. అది అన్నం కలుపుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది పులప కారం చంపేద్ది కాబట్టి పులప కొద్ది ఎక్కువే ఉండాలి. ఓకేనా, చూడండి. ఇందాక మనం డ్రీప్ చేసిన ఆయిల్ ఉంటుంది, ఆ ఆయిల్కి దీంట్లో మనం వేసుకుని కలుపుకోవాలన్నమాట. ఇలా కలిపిన తర్వాత చూడండి, అలాగా ఆయిల్ కూడా కొలిసి అని అనవసరం లేదు. మామూలుగా మనకి ఎంత కొలత తీసుకోవచ్చు, కొలత ప్రకారంగా కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం అది. ఓకేనా గైస్, చూడండి చాలా కలర్ఫుల్గా ఉంది. ఇలా ఎల్లుల్లిపాయలు లాస్ట్లో ఫైనల్లో కదా ఎల్లుల్లిపాయలు వేసుకుని కలుపుకుని మనం జార్లో స్టోర్ చేసుకుంటే మనం కూరలు లేనప్పుడు చక్కగా తీసుకుని మనం వేసి తింటే చాలా బాగుంటుంది. ఓకేనా గైస్, చూడండి చాలా బాగుంది పచ్చడి. వారం రోజులు అయితే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఇది ప్రస్తుతానికి ఇప్పుడే కాబట్టి ఇలా ఉన్నది కలర్ఫుల్గా. వారం అయితే చాలా బాగుంటుంది. ఓకేనా, బాయ్ బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, గుడ్ లక్.